వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కోల్ గూడ్స్ వేగాల్లో మంటలు చెలరేగడం చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. భువనేశ్వర్ నుండి బయలుదేరి వైజాగ్ బొగ్గుతో వెళుతున్న గూడ్స్ వేగంలో మంటలు చెలరేగడంతో శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన గూడ్స్ సిబ్బంది పలాస అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాల రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో గల విశాఖ ఏ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు నక్షత్ర దీపారాధన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలో గల విశాఖ ఏ కాలనీలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆలయ అర్చకులు బాలమురళీ శర్మ ఆధ్వర్యంలో ప్రసాద్ బాబు సహకారంతో నక్షత్ర దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలమురళీ శర్మ స్థానిక విద్యార్థులతో మాట్లాడుతూ కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సుమారు 100 మంది నక్షత్ర దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రములు దేవతలని ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క దీపం చొప్పున 27 నక్షత్రములకు నక్షత్ర దీపారాధన అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నక్షత్ర దీపారాధన చేపట్టడానికి గల ముఖ్య కారణం ప్రతి ఒక్కరూ జాతక రీత్యా 27 నక్షత్రములు అలాగే 9 గ్రహాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి జాతక రీత్యా వారి వారి దోషాల నివృత్తి కొరకు ఈ నక్షత్ర దీపారాధన చేపట్టడానికి గల ముఖ్య కారణం అభిప్రాయం వ్యక్తం చేశారు. నక్షత్ర దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసం రోజుల్లో నక్షత్ర దీపారాధన నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ కృతంగా భావించాలని మహిళలు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ ఏ కాలనీ లక్ష్మీ గణపతి ఆలయంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా మా మహిళలంతా నక్షత్ర దీపారాధనలో పాల్గొనడం జరిగింది. ఈ మాసంలో ఈ నక్షత్ర దీపారాధనలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మా నక్షత్ర దీపారాధన అనంతరం కార్తీక మాసం ప్రారంభం నుండి నిర్వహిస్తున్న ఆకాశ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆకాశ దీపారాధన కార్యక్రమం చేపట్టారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన వరి పంటను పరిశీలించిన శాసనసభ్యులు గుండు శంకర్. శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకూర్మం పంచాయతీ సెగిడిపేట గ్రామానికి చెందిన ఓ రైతు పొలం అగ్ని ప్రమాదానికి గురై కాలి బూడిదైంది. సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు గుండు శంకర్ గురువారం అగ్ని ప్రమాదానికి గురైన పంట పొలాన్ని సందర్శించి బాధిత రైతుకు అండగా ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పంచాయతీ నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిఏ గొండు మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
వైకాపా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద ప్రభుత్వ పీఏగా పనిచేసిన గొండు మురళి ఇంటిని ఏసీబీ అధికారులు బుధవారం చుట్టుముట్టారు. ఆదాయానికి మించి అధికంగా ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వారు తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం దంతా గ్రామం, విశాఖపట్నం మరియు పీఏ మురళి స్వగ్రామమైన లింగన్నాయుడుపేటలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దపాడులో ఆకస్మికంగా పర్యటించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం మండలంలోని పెద్దపాడు గ్రామం మొత్తం గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గం మేజర్ పంచాయతీ అయిన పెద్దపాడును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే పెద్దపాడులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పెద్దపాడులో ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోక దయనీయమైన పరిస్థితి నెలకొందన్నారు. కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కూడా చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. త్వరలోనే డ్రైన్లు, తాగునీటి ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రాధాన్యత క్రమంలో డ్రైన్లు, శ్మశాన వాటికల నిర్మాణం చేపడతామని, ఆయా నిర్మాణ పనులకు సంబంధించి సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో అంగీకారం తెలపడం అభినందనీయమని అన్నారు. ఊరి మధ్యలో కాలువలను విస్తరించేందుకు కూడా గ్రామస్తులు అంగీకరించినట్లుగా చెప్పారు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంది ఈ విలేజ్ లో. డ్రైన్స్ గానీ, అలాగే త్రాగునీటి సమస్య చాలా ఉంది. ఇది గత 20 ఏళ్లుగా అభివృద్ధి నోచుకోలేదు. పెద్దలందరూ ఈ రోజు చెప్పిన తర్వాత ఇన్స్పెక్ట్ చేశాం. ప్రయారిటీ బేసిస్ మీద శ్మశానం గానీ, అలాగే కాలనీలో డ్రైనేజీల వ్యవస్థ గానీ, ఇక్కడ కాలనీస్ గానీ, నీటి సమస్య గానీ, పొందర వీధి అన్నిటిని కూడా సమగ్రమైన మేము ఇప్పుడు అన్ని ఎస్టిమేషన్లు వేసి ప్రయారిటీ బేసిస్ మీద ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తాం. అలాగే రోడ్డు కూడా వైడనింగ్ కోసం ఇప్పుడే డిస్కషన్ అయింది. గ్రామ పెద్దలందరూ కూడా ఒకే తాటిపై వచ్చి దీనికి బైపాస్ ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అదొకటి వేయడానికి అందరూ ఒప్పుకున్నారు. అలాగే ఊరు మధ్యలో ఏదైతే కాలువలు ఉన్నాయో అవి కూడా వైడింగ్ చేసి కట్టమని కూడా చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ సహకరించి ముందుకు వచ్చినందుకు. తప్పకుండా ఫేజ్డ్ మేనర్ గా ఇది వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం. గ్రామాభివృద్ధికి అంతా సహకరించి ముందుకు రావటం సంతోషంగా ఉందన్నారు. ఫేజ్ మేనర్ గా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకమైన ఇంటింటికి కొళాయిని కూడా ప్రజలకు అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో 24 కోట్ల రూపాయలతో మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించి తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని వివరించారు. ఇది టెండర్ల దశలో ఉందని చెప్పారు. రానున్న ఏడాదిన్నర సమయంలో గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించి గ్రామాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్ వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ పివివిడి ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్, ఇతర మున్సిపల్ అధికారులు, కూటమి ప్రభుత్వ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇంటింటికి ట్యాప్ అనేది కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అది కూడా చేస్తాం. 24 కోట్లతో వాటర్ సమస్య లేకుండా ఈ ఊరికి ప్రత్యేకించి ఒక ప్రాజెక్ట్ పెట్టాం. అది కూడా ఈఎన్సీ ఆఫీసులో ఈ రోజు టెండరింగ్ ప్రాసెస్ లో ఉంది. అది కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ అయితే రానున్న సంవత్సరంన్నర లోపల ఈ విలేజ్ కి మొత్తం అన్ని సమస్యల నుండి విముక్తి కల్పిస్తామని 100% ఈ పని చేసి తీరుతామని ఈ సందర్భంగా అందరికీ మాటిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. నమస్కారం. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు.
వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొనియాడారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహనీయుడని అన్నారు. విద్య, సామాజిక సంస్కరణలు ఆయన ఆశయాలని, వాటిని కొనసాగించాలని కోరారు. పార్కులోను పార్కు పక్కన ఉన్న సమస్యలను బీసీ సంఘం నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం నుండి, మున్సిపల్ కార్పొరేషన్ నుండి తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన జేఆర్పురం పోలీసులు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టినట్లుగా జేఆర్పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు. రణస్థలం మండలం పైడి భీమవరం చెక్పోస్టు వద్ద అక్రమ గంజాయి రవాణాని అడ్డుకట్ట వేసేందుకు గురువారం డాగ్ స్క్వాడ్ తో పోలీసులు వాహనాల సోదాలు చేపట్టారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికిదిటి ఈశ్వరరావు ఆర్టీసీ బస్సును నడిపి పలువురిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ఏర్పాటు చేసిన నూతన బస్సులను ఆర్టీసీ కాంప్లెక్స్ డిపో మేనేజర్ వారి ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సొంతంగా బస్సును నడిపి డిపో వరకు తీసుకువెళ్లారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.